హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. KineMasterలో ట్రిపుల్ రోల్ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ఈ విధంగా నేను ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఈ ట్రిపుల్ రోల్ వీడియోని క్రియేట్ చేయడానికి KineMaster అప్లికేషన్ ఉంటే చాలు. 3 వీడియోలు అయితే షూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వీడియోలు కూడా ఎలా షూట్ చేయాలో నేను మీకు చెప్తాను. అయితే దీనికి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అవ్వకూడదు, అంటే కదలకుండా ఉండాలి. ఇంకా కెమెరా కూడా మనం ట్రైప్యాడ్కి ఫిట్ చేసుకోవాలి. ట్రైప్యాడ్ కూడా అసలు కదలకుండా మనం సెట్ చేసుకోవాలి. నేనైతే 3 వీడియోలు చేశాను. సెంటర్ వీడియో ఒకటి, రైట్ సైడ్ వీడియో ఒకటి, లెఫ్ట్ సైడ్ వీడియో ఒకటి. ముందుగా అయితే మనం సెంటర్లో ఉన్న వీడియోని రికార్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చైర్లో వచ్చి కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా 1 మినిట్ వీడియోని క్రియేట్ చేశాను. తర్వాత ఆ చైర్ను కూడా కదిలించకుండా అలాగే ఉంచి రైట్ సైడ్ రోల్ని క్రియేట్ చేశాను. రైట్ సైడ్ రోల్లో గింబుల్ తీసుకొని ఆ చైర్లో కూర్చున్న వ్యక్తిని షూట్ చేస్తున్నట్లుగా 2వ వీడియో చేశాను. 3వ వీడియో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అదే వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వీడియో చేశాను. ముందుగా అయితే KineMasterని ఓపెన్ చేయాలి. మీడియాలోకి వెళ్ళి మెయిన్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనిలో మెయిన్ ఫైల్ అంటే చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నది మెయిన్ ఫైల్. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది 1 మినిట్ ఉంది. దీన్ని నేను 30 సెకండ్స్కి కట్ చేస్తాను. ఈ విధంగా ఒకసారి మీకు ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా ఈ వీడియో క్రియేట్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వీడియో ప్లే అవ్వాలి, రైట్ సైడ్ వీడియో ప్లే అవ్వాలి. కాబట్టి ముందుగా రైట్ సైడ్ వీడియో తీసుకున్నాం. రైట్ సైడ్ వీడియోలో లేయర్లో నుంచి రైట్ సైడ్ వీడియో తీసుకోవాలి. ఈ విధంగా వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కూడా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం కట్ చేసుకోవాలి. దీన్ని కూడా నేను ఒక 30 సెకండ్స్కి కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకొని న్యూస్ పేపర్ చదువుతున్న దగ్గర నుంచి ఈ వీడియో ప్లే అవ్వాలి కాబట్టి కొద్దిగా దీన్ని డిస్టెన్స్లో పెట్టాను. ఇక్కడ రైట్ సైడ్ లేయర్ మీద మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఈ వీడియో రైట్ సైడ్ ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ స్ప్లిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఒక బాక్స్ లాగా వస్తుంది. ఈ బాక్స్లో ఇక్కడ ఉన్న బ్లూ కలర్ అడ్జస్ట్మెంట్ దగ్గర నుంచి మనకి దీన్ని ఎంతవరకు కావాలో మనకి అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్ చేశాను. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. లెఫ్ట్ సైడ్లో కూడా ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి వీడియో కూడా ప్లే చేద్దాం. మరలా మనం లేయర్లోకి వెళ్ళి ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 30 సెకండ్స్ లెంత్ ఉంచి మిగిలిన వీడియో కట్ చేస్తాను. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వీడియో మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియో లెఫ్ట్లో ప్లే అవ్వాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ స్ప్లిట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా బ్లూ కలర్ అడ్జస్ట్మెంట్ బార్ వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ మనకి ఎంతవరకు కావాలో మనం అంతవరకు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఈ వీడియో అనేది ఫినిష్ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా KineMasterలో ట్రిపుల్ రోల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీకు కనుక KineMaster వాటర్ మార్క్ లేకుండా కనుక మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. మీకు తప్పకుండా KineMaster వాటర్ మార్క్ లేకుండా నేను మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తాను.